Oh my God! Oh, भागो जी भागो. హాయ్ ఫ్రెండ్స్, అబ్దుల్లా ఫిషింగ్ ఆజాద్ నగర్. నేను ఈరోజు వరద కినాల్లో నీళ్ళు కొంచెం తగ్గినాయని మళ్ళీ షికార్కైనా వచ్చిన ఫ్రెండ్స్. ఇగో పిండి కలుపుకుంటున్నా. పిండిలో ఏమేమి వేస్తారో అని చెప్తారు కదా. ఇది ఓన్లీ గోధుమ పిండి. ఇది హెచ్జిపి చూడండి. ఇగో హెచ్జిపి చెక్కి ఆట అని ఉంటుంది దీని మీద. ఇది గోధుమ పిండి ప్లస్ ఇగో తవుడు. ఈ రెండు ఐటెంల మీదనే షికారు చేస్తాయి. ఇది తవుడు. ఇంత పిండిలో ఇంత తవుడు వేసిన ఆ తర్వాత ఇక గీ పిండిలోనే ఇప్పుడు వరదకు నీళ్లు బాగా ఉడుకుతున్నాయి కాబట్టి ఈ పిండి తవుడు మొత్తం మంచిగా కలుపుకొని దీంట్లో 2 కోడిగుడ్లు వేస్తాం ఫ్రెండ్స్. మామూలు టైంలో అయితేనేమో ఒక్కటే అలా. ఇప్పుడు నీళ్లు బాగా స్పీడ్లో పోతున్నాయి కాబట్టి వాసనకు అటాక్ అవుతుంది చేప అని ఎట్లయితే కలుపుకున్నా. ఇక గుడ్డు వేస్తున్నా. ఇప్పుడు 2 గుడ్లు వేస్తా ఫ్రెండ్స్. మామూలు టైంలో అయితే 1 కిలోకి అయితే 2 గుడ్లు వేస్తాను, కానీ ఇప్పుడు అర కిలోకి 2 గుడ్లు వేస్తున్నా. సాయంత్రం పూట ఇది సమయం 3 అవుతుంది. ఒక అర్ధగంట సేపు చూసి పోదామని వచ్చిన. ఫ్రైడే నమాజ్ చేసుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఎట్లయితుందో షికార్, జబర్దస్త్ షికార్ కావాలని కోరుకుంటున్నా. ఎట్లయితుందో ఎట్లయితే షికార్ అయితే చూపిస్తున్నా చూడండి. పిండి మాత్రం ఇదే ఫ్రెండ్స్, వేరే ఏ మిక్సింగ్ ఉండదు, అస్సలు ఉండదు దీంట్లో. ఇదే కలుపుడే మంచిగా కలపాలి, ఇక అంతే. అది వేస్తారు ఇది వేస్తారు, బిస్కెట్లు అది పిండి బెల్లం అది ఇది ఏం లేదు. చేపలు ఉంటే ఆటోమేటిక్గా పడతాయి. బాగా రోజులు వరద కినాల్లో తెలుగులో చెప్పి వీడియోలు వేసి ఈరోజు హైలైట్ షికార్ చేసి జబర్దస్త్ వీడియో వేస్తా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఇట్లా అయిపోయింది గుడ్డు మొత్తం కలిపినాక ఇట్లా అయింది ఫ్రెండ్స్. చూడండి ఎట్లయింది ఇది. ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లి నీళ్ళు కొద్దిగా వేసుకోవాలా. బాగా ఒక్కసారి వేస్తే కూడా మొత్తం మెత్తగా అయిపోయినా కానీ ఇబ్బంది. మరీ మెత్తగా కాకుండా గట్టిగా ఉండాలి పిండి. వరదకు నీళ్ళు ఉడుకుతున్నాయి కాబట్టి పిండి మోతాదు అందాజులో గట్టిగా ఉంటేనే ఆగుతుంది గోలి, లేకుంటే ఆగదు, అస్సలకి ఆగదు. వెళ్ళిపోతుంది, వేసిన కొద్ది వెళ్ళిపోతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా తయారు చేసుకున్నా గోలీగా ఇట్లా అవుతుంది. ఓకే, డబ్బాలు వేసి చూపిస్తా షికార్ తీసి. చూడండి ఓకే. గోలి కొంచెం పెద్దగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నీళ్ళు ఉక్కుతున్నాయి కాబట్టి. గోలి కొంచెం పెద్దగా ఉంటే మంచిగా, మరీ పెద్దగా కాకుండా మామూలుగా మోతాదు సైజులో పెట్టుకోవాలి. నీళ్ళు ఉరికే ఆగినప్పుడు ఎంత చిన్నగా పెట్టినా ఎట్లా పెట్టినా నడిచిపోతాయి, కానీ నీళ్ళు ఉక్కుతున్నాయి కాబట్టి కొంచెం పెద్ద సైజులో పెట్టుకోవాలి గోలి. ఇట్లా పెట్టాలి మామూలుగా. 5 గలాల గుచ్చనే ఫ్రెండ్స్ ఇది. ఈ గుచ్చగలాల మీద షికారు చేస్తే నేను ప్రతి డబ్బాకు 5 గలాలే కట్టుకుంటా. 6 కడతాను, కానీ ఇంతకుముందు ఇప్పుడు కడతలేను. 5 గలాలే. 6 గలాలు కడితే బాగా పిండి వేస్ట్ అవుతుంది. ఇక చూడండి ఇట్లా పెట్టిన. ఓకే ఫ్రెండ్స్, ఒక్కటొక్కటి వేస్తాను. ఈ డబ్బాలన్నిటికీ 5 డబ్బాలకు పిండి వేసుకున్నా. ఇప్పుడు డబ్బాలని 5 డబ్బాలు వేస్తా. ఒక డబ్బా చేస్తుంటా చూడండి.
కాళ్ళకే వేస్తున్నా, వేసి ఇట్లా పెడతా. ఓకే తప్ప అప్పుడు అవుతుంది కానీ కొంచెం అంత రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు వేసి పెట్టాలి ఇట్లా. రాళ్ళు పెద్ద పెద్ద గడ్డ ఫ్రెండ్స్, రాళ్ళు చిన్నగా ఉండేసరికి కడగచ్చి ఆగిపోతాయి. बहुत भारी बड़ा साइज है। आओ जाला लेके आओ जल्दी आओ जल्दी आओ। రెండు సార్లు నీళ్ళు తాగితే ఎక్కడ పోదు కానీ కొంచెం నీళ్ళు తాగాలి. మాషాల్లా సైజ్ ఉంది. Oh my God. Oh. बहा दो जी। अरे ఏమైందా గిట్ల చేస్తున్నాయండి, భయపడుతున్నా. షట్ इधर आओ, इधर आओ, इधर आओ, बहुत बड़ी है वो। ఊకు అసలు గింత మంచి ఛాన్స్ ఆడదాకా నీళ్ళు లేదు కదా. మా అల్లునికి బ్యాట్ వేస్తానికి వస్తలేదన్నా, లేకుంటే వచ్చేది. अभी तो भादो ही था। अरे गला लगा दिए। आगे उठा ऊपर उठा। जबरदस्त माशाल्लाह फ्रेंड्स, मिनिमम Big एक size, 7-8 किलो की है दोस्तों। तो पकड़ लो मैं ఒరిజినల్ పీస్ ఫ్రెండ్స్ చూడండి. बस ఎన్ని దెబ్బలు తగిలినాయి చూడండి. దెబ్బ తగిలి జబర్దస్త్ దెబ్బలు తగిలినాయి. అమ్మా ఏముంది అమ్మా, మా అల్లునికి వలయ బ్యాట్ వేసి తీద్దామంటే భయపడుతుంది నీళ్ళ. నేను అమ్మమ్మ ఏదో గట్టిగా ధైర్యం చేసి తీసిన. అబ్బా అదృష్టం, ఇది బాగా గట్టిగా తగిలిందని వచ్చింది, లేకుంటే అబ్బా ఆగుతుందా ఇది. ఎంత ఆపినా ఇట్రండి. ఇది ఇక్కడ చూపెట్టలేను ఫ్రెండ్స్. ఇది ముడేయండి మాషల్లా. అబ్బో ఇది చికెన్ ఏదో శనిగినట్టుంది. అమ్మ ఎట్లా చేసావు మాలు. ఇది చికెన్ లేచి చూపెడతాం ఫ్రెండ్స్, బయట చూపెట్టాలంటే ఇబ్బంది. ఎట్లుందో చూడండి సైజ్. అంటే ఇది మాషల్లా సైజ్ 8 కిలోలు ఉంటాయి ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితులు ఉంటుంది ఇది. జబర్దస్త్ సైజ్ ఫ్రెండ్స్, చూస్తే బొచ్చలాగా ఉంది చూడండి. అమ్మా జబర్దస్త్ సైజ్ ఇది. దెబ్బగలాలకే గుచ్చగలాలకే పడ్డది. పిండి ఎట్లా కలిపినో చూసిరు కదా, ఇదే పిండి. వరద కాలువ రామడుగు అంటేనే రామడుగు. అమ్మా